గురుగారు, వాగ్గేయకారుడిగా పురంధరదాసుకి ఎంతో ఖ్యాతి ఉంది. అటువంటి పురంధరదాసు అరటిపండు ద్వారా అందించినటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏంటి? పురంధర విఠల అనే శీర్షిక వచ్చే విధంగా తన కీర్తనలలో, ఆధ్యాత్మిక కీర్తనలలో కర్ణాటక ప్రాంతంలో విశేషమైన సంప్రదాయాన్ని మనం ఈ పురంధర కీర్తనలలో చూస్తూ ఉంటాం. ఆయన కీర్తనలలో కొన్ని ప్రత్యేక కీర్తనలు అరటిపండుకు మానవ జీవితానికి అనుబంధం ఒకటే అనే విధంగా చూపించిన దృష్టాంతాన్ని ఈ వృత్తాంతంలో చూడవచ్చు. పరమేశ్వరుడికి, కృష్ణ పరమాత్ముడికే పండు తీసి తొక్కను చూపించేటటువంటి మహాత్మ్యం పురంధరదాసు జీవిత చరిత్రలో మనం గమనిస్తూ ఉంటాం. అరటి పండుకు పునర్జన్మ లేదు. అరటి పండులో కనిపించే విత్తనాలు అవి మళ్ళీ ఇంకొక అరటి మొక్కకు ప్రాణం ఇచ్చేవి కావు. పిలకలు వస్తాయి ఆ చెట్టుకి. పురంధరదాస కీర్తనలలో కూడా అవి వింటే మళ్ళీ మనకు జన్మ ఉండదు, కైవల్యం, జన్మరాహిత్యం ఇవి కోరేటటువంటి వారు పురంధర కీర్తనలు వింటారు, అరటి పండును స్వామికి నివేదనగా అర్పిస్తారు. ఇది ఇందులో ఉండే విశేషం.